హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమస్తే నెల్లూరు. అయితే గత వీడియోలో చెప్పాను, ఈరోజు మొత్తం జీవాలు అయితే సంతకు తీసుకోపోతామని. అయితే ఇప్పుడు సంతకు తీసుకోబోయే సమయం అయితే ఆసన్నమైంది. చిన్నగా మేకలు అయితే లోడ్ చేస్తున్నాం. బండి అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మేకలు, ఎందుకంటే పెద్ద మేకలు కాబట్టి లోపలైనా అడ్జస్ట్ అవుతాయి. అయితే మన గొర్రెలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, అవన్నీ పైన సెక్షన్ ఇస్తామని ఫస్ట్ అయితే పెద్ద మేకలు ఇస్తున్నాం. అయితే ఈ బ్యాచ్ మనకు తెలిసిందే, 28 మొత్తం 28 శాలరీలు అనమాట. అంటే 14 పెద్ద మేకలు, 14 చిన్న మేకలు. ఇదైతే మన టార్గెట్ వచ్చేసి మనం 32,000కి కొన్నాం. ఖచ్చితంగా వారమైంది కాబట్టి మనకైతే వీటిపైన 30,000 నుంచి 40,000 ఖచ్చితంగా కావాలి. అయితే ఇప్పుడు సంతకెళ్ళినప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి 12, 1, 2 అయిపోతుంది. అప్పటికే మన ఛార్జింగ్ అయిపోతుంది మన సెల్లులో. అదీగాక మనం పోయేది బండికొచ్చేసి ఇద్దరమే వెళ్తున్నాము. ఇద్దరం అంటే వాటిని చూసుకునేసరికి మనకు టైం అయిపోద్ది. మనం ఈ వీడియోల పైన దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అయితే కొంచెం వీడియోస్ రాకపోవచ్చు. అదీగాక రేపటి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఈరోజు నైట్‌కి అమ్మేస్తే ఇంకేం లేవు కాబట్టి రేపటి నుంచి కూడా వీడియోస్ అయితే రాకపోవచ్చు. వినాయక చవితి మొత్తం రెస్ట్ తీసుకుందాం. అయితే వినాయక చవితి కంటెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, అసలు మనం ఈ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూపిస్తాను. కాబట్టి ఈ మేకలు, గొర్రెలు కంటెంట్ రాలేదని ఎవరు కూడా నిరాశపడవద్దు. ఖచ్చితంగా వినాయక చవితి అయిపోయినాక మళ్ళీ రెట్టింపు వేగంతో అయితే వ్యాపారం చేస్తాం. కాకపోతే ఈ వినాయక చవితి ఉంది, అదీగాక ఈరోజు శుక్రవారం, ఈరోజు మొత్తం అమ్మేసా, రేపు మొత్తం అమ్మేసామంటే ఇంక మనకి పని లేదు. అంటే ఇంక మన వ్యాపారం పోయి తీసుకొచ్చే పని లేదు. ఎందుకంటే 4 రోజులు గ్యాప్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం, మన సొంత బిజినెస్ కాబట్టి ఎప్పుడు కావాలన్నా సెలవు పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి మనమైతే రేపటి నుంచి అయితే సెలవు తీసుకుంటున్నాం. ఎన్ని రోజులు అంటే ఒక 4, 5 రోజులు. ఈ వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని వినాయక స్వామి ఉత్సవాలు అయితే గ్రాండ్‌గా చేస్తాం. ఆ ఉత్సవాల గురించి కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే మేకల కంటెంట్ వచ్చేసరికైతే ఇంకా ఒక 4, 5 రోజులు పడుతుంది. 4, 5 రోజుల తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్‌గా మన మేకలు, గొర్రెలు కంటెంట్ అయితే ఫుల్‌గా వచ్చేస్తుంది. అయితే అది చెప్పడానికే ఇది తీశాను. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు నేను మొత్తం అవి లోడ్ ఎత్తాలి. కానీ మీకు ఇది విషయం చెప్పడానికి వీడియో తీస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో తీశాను. అయితే ఫస్ట్ అయితే మేకలు మొత్తం ఎత్తేస్తున్నాము. మేకల తర్వాత పొట్టేలు తర్వాత గొర్రెలు మొత్తం ఎత్తి, అయితే ఈ ఒక బండికైతే సరిపోవట్లేదు. ప్రస్తుతానికి ఈ బండికి లోడ్ చేసుకోగానే ఎత్తుకొని వెళ్ళిపోతే వెనకాల మన వాళ్ళది ఒక బండి వస్తుంది. ఆ బండికి లోడ్ చేసి, అంటే మనకి కొన్నే ఉన్నాయన్నమాట, ఆ లోడ్ చేసి అక్కడ మనకి సంతలో అయితే మనకు అప్పచెప్తారు. అది కూడా మన వాళ్ళదే. కాకపోతే అది వచ్చేసరికి ఒక 30 మినిట్స్ అట్లా లేట్ అవుతుంది. అందుకని ప్రస్తుతానికి అయితే ఇటు లోడ్ చేసి దీంట్లో అయితే మనం వెళ్ళిపోతాం గూడూరుకి. అయితే వెనకొచ్చే వెహికల్లో అయితే మిగతా గొర్రెలు అయితే వాళ్ళటి ఒక 30 దాకా ఉన్నాయి, మనటి ఒక 30 ఉన్నాయి. బండికైతే 60 పర్ఫెక్ట్ అయిపోతుంది. మన బండికైతే 60 ఈ పోతులు, మేకలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర, ఇవి మొత్తం అయితే ఈ బండికి సరిపోతాయి. అయితే గొర్రెలు వచ్చేసి మనం చెప్పాము భాగం కలుసుకున్నామని. ఇది వేరే బండికి వచ్చేసి వాళ్ళు 30 ఉన్నాయి, మన 30 ఉన్నాయి. పైన ఒకటి కింద ఒకటి వేసుకొని వచ్చేస్తుంది వెహికల్. అక్కడికి వచ్చేసి మన సరుకు మనకు అప్పచెప్తుంది. కాబట్టి అయితే లోడ్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన నుంచి కంటెంట్ కొంచెం రాకపోవచ్చు, ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. బండికి వచ్చేసి మొత్తం 60 శాలరీలు పడ్డాయి అనమాట. అయితే 4, 5 రోజులు మాత్రం వినాయక చవితి ఉత్సవాల కంటెంట్ వస్తుంది. దయచేసి ఎవరు కూడా హర్ట్ అవ్వకుండా చూడండి. తర్వాత నుంచి అయితే మన వ్యాపారం అయితే వస్తుంది. అయితే ప్రస్తుతానికి మేకల గురించి మాట్లాడుకుంటే, మనం పోతు పిల్లలు కావచ్చు, మేకలు కావచ్చు, మేకపోతులు కావచ్చు, కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే గూడూరు తీసుకెళ్తున్నాం, మనకు అదనంగా 10,000 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. ఎందుకంటే 2 వెహికల్స్, ఒక వెహికల్కి ఇక్కడ నుంచి బాడికి వచ్చేసి మాకు వచ్చేసి అప్ అండ్ డౌన్ 9,000 అనమాట. అంటే అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మిగిలిన కూడా తీసుకొని వచ్చే బాధ్యత వరకు 9,000 అనమాట వెహికల్కి మన ఇంటి దగ్గర నుంచి. అయితే ఇంకో వెహికల్ భాగం కలుపుకుంటున్నాం కాబట్టి దానికైతే 4,500. అయితే మొత్తం కలుపుకొని మళ్ళీ మన ఖర్చులు కలిపి ఎగస్ట్రాగా 15,000 అయితే ఖర్చు వస్తుంది. ఆ 15,000 ఖర్చుకి ఈ మేకలు, మేకపోతులు, గొర్రెలు అయితే రావాలి. అదీ కాక రేపైతే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు శుక్రవారం సంత, తెల్లారితే వినాయక చవితి. అయితే వ్యాపారస్తులు వస్తారా రారా అని అయితే చాలా భయంగా ఉంది. ఎందుకంటే కటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం వినాయక చవితి ఉత్సవాలు కాబట్టి 9 రోజులు, 10 రోజులు హైదరాబాద్లో అయితే జరుపుకుంటారు కాబట్టి మన మటన్ షాప్ వాళ్ళు అయితే తక్కువ వస్తారేమో అనిపిస్తుంది. అయితే మన గొర్రెల్లో కూడా కొంచెం మటన్ షాపులకి వేయాల్సిన సరుకు అయితే ఉంది. కానీ అవి అమ్ముడుపోతాయా లేవని టెన్షన్ అయితే ఉంది. అయితే ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మనకు సరిగ్గా ఏమన్నా వెనక్కి వచ్చిందా, లేకుంటే ఎంత లాభం వచ్చిందో అయితే చిన్న వీడియో అయినా తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఎలాగో ఇంటికి వస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, అదీగాక ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఒక వీడియో చేసేదానికి అయితే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇప్పుడైతే నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ చీకట్లో వీడియో తీయడం కానీ మన ఛార్జింగ్ కానీ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరు కూడా అట్టవద్దు. అయితే పొట్టేళ్ళని లోడ్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే దాదాపుగా ఇవి 5, 6 నెలల నుంచి మన దగ్గరే ఉన్నాయి. అయితే
వెళ్ళడానికి ఇష్టం లేదో ఏమో తెలియదు కానీ అయితే మాత్రం ఎక్కనంటున్నాయి. అయితే చిన్నగా వాటిని అయితే లోడ్ చేసి ఎక్కిచ్చేసాము. అయితే ఆ దేవుడి దయ ప్రజల ఆశీస్సులు ఉన్నాయో లేవో తెలియదు. రేపైతే ఎంత లాభం వస్తుందో తెలియదు, ఎంత పోతుందో తెలియదు. అయితే మనసులో మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ ఉంది. ఎందుకంటే మీకు చెప్పాను ఎక్స్పెన్స్ వస్తున్నాయి. తెల్లారితే వినాయక చవితి, మరి ఎట్లుందో మార్కెట్ అయితే తెలియదు. అయితే ఏదేమైనా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ధరలో అయితే అమ్ముడుపోయి ప్రతి ఒక్కటి అమ్ముడుపోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మొత్తం లోడింగ్ కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఈ సమయం అయింది. అయితే మనమైతే ఈ వెహికల్ వెళ్ళిపోతాం. వెనకైతే గుర్లు లోడ్ చేసి మన వాళ్ళు అయితే